సో ప్రస్తుతం నేను వచ్చేసి కోనార్క్ దగ్గరలో ఉన్న చంద్రబాగా గోల్డెన్ బీచ్లోనైతే ఉన్నాను. మీరు కోనార్క్ సూర్య దేవాలయం దర్శనం చేసుకొని వస్తూ ఉన్నప్పుడు లేదా మీరు ఆన్ ది వే వెళ్తున్నప్పుడు కూడా రైట్ సైడ్లో మీకు చంద్రబాగా గోల్డెన్ బీచ్ అనేది ఉంటుంది. పూరి లెక్కనే ఇది కూడా సేమ్ బీచ్, బట్ ఇక్కడ వచ్చేసి క్రౌడ్ చాలా తక్కువగా ఉంటారు అండ్ మీరు కొంచెం ప్రశాంతంగా చిల్అవుట్ అవ్వచ్చు. ఇన్ సమ్మర్లోనైతే ఇట్స్ ఇంపాసిబుల్ బికాజ్ హెవీ హ్యూమిడిటీ ఉంది అండ్ హెవీ హీట్ ఉంది ఈవెన్ రైనీ సీజన్లో కూడా. సో సమ్మర్లో మాత్రం అసలు ట్రై చేయకండి. ఇట్స్ బెటర్ టైమ్ టు విజిట్ డీప్ రైనీ సీజన్ ఆర్ ఎల్స్ ఇట్స్ బెటర్ టైమ్ టు విజిట్ ఇన్ వింటర్ సీజన్. సో చూడండి బీచ్ అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. మీరు కోస్టల్ ఏరియాస్కి వచ్చినప్పుడు ఎంత స్నానం చేసినా కూడా చాలా హ్యూమిడిటీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు నేను ఒడిశా కోస్టల్ ఏరియాలో ఉన్నా కాబట్టి చాలా అంటే చాలా హ్యూమిడ్గా ఉంది. అంటే దగ్గర మేము ఎర్లీ స్నానం చేసినా కూడా మాకు టోటల్గా ఈ హ్యూమిడ్ అనేది కొంచెం పెరిగిపోతూ ఉంది ఇక్కడ బికాజ్ ఆఫ్ లైక్ సీ దగ్గర ఉంది కాబట్టి సీ ఏరియాస్లో ఈవెన్ చెన్నై చూసుకున్నా కేరళ చూసుకున్నా సీ ఏరియాస్లలో ఇట్లాగే మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇవి రైడింగ్స్ కూడా ఉన్నాయి. ఈ రైడింగ్స్ కూడా తీసుకొని చేయొచ్చు. ఈవెన్ కిడ్స్ ఉంటాయి కానీ కిడ్స్ లేదంటే అడల్ట్స్ కూడా నార్మల్గా ట్రై చేస్తారు. పర్సన్ వచ్చేసి 200 రూపీస్ అంట ఇది డ్రైవ్ చేయడానికి ఇసుకలో. ఆల్రెడీ మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము 2000 కిలోమీటర్లు. ఇప్పటికే నడుముని వస్తుంది, అందుకే అది ఎందుకని చెప్పేసి జస్ట్ చూస్తూ ఉన్నాం అట్లా.